శ్రీ మాత్రే నమః. గొలగమూడి వెంకయ్య స్వామి వారి ప్రథమ శిష్యుడు అయిన నారాయణ దాస్ గారి ఆశ్రమంలో ఈ అమ్మవారిని ఒక 50 సంవత్సరాల క్రితం వెంకయ్య స్వామివారు ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఒక ఆవుని ఇచ్చి స్వామివారికి ఒక వేప చెట్టు నాటి, ఇదిగో నారాయణ ఇక్కడే ఉండు, అమ్మవారికి సేవ చేసుకో అని చూయించారంట ఒక 50 సంవత్సరాల క్రితం. ఆ స్వామివారు అప్పటి నుంచి అదే పని చేస్తున్నారు. ఇదిగోండి ఈ స్వామివారు నారాయణ స్వామివారు, నారాయణ దాసు గారు. ఈ స్వామి ఈ రోజున నవరాత్రులు మొదలైనాయి కదా, ఈరోజు కలశం పెట్టారు. ఆ కలశం కోసం అని చెప్పేసి ఆయన ఆశ్రమంలో, స్వామివారి ఆశ్రమంలో గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాక ఆ కలశం చెంబులో వచ్చిన భక్తులు మనలాంటి వాళ్ళందరూ ఎంత 1 రూపీ 5 రూపీస్ అట్లా కాయిన్స్ వేసుకుంటారు. ఇది ఒక నమ్మకం అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ. ఆ కాయిన్స్ అన్నీ స్వామివారు 9 రోజులు కలశంలో నియమనిష్టలతో పూజ చేస్తారు కదా. స్వామి భోజనం అది ఏం చేయరు, ఒక్క పూట కూడా భోజనం చేయరు. పాలు పండు అంతకన్నా అసలు అవి కూడా ఇది తీసుకెళ్ళి 2-3 సార్లు చెప్పగా తింటారు. అసలు ఏమీ భోజనం చేయకుండానే ఉంటారు ఈ 9 రోజులు. దసరా రోజు మధ్యాహ్నం నుంచి చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు దునిలో కూడా కూర్చుంటారు స్వామివారు. దునిలో కూర్చున్నప్పుడు అందరికీ ఎవరికి కావాల్సిన వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు అడగకపోయినా కూడా దగ్గరికి వచ్చి చెప్పేస్తారు కొన్ని విషయాలు. ఆయన స్వామివారు ఇదిగోండి ప్రతిష్ఠ చేస్తున్నారు, కలశ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఈ రోజున కొండమ్మ తల్లి అంటారు, పార్వతీదేవి, రాజరాజేశ్వరి. ఇక్కడ అప్పటి నుంచి స్వామివారు ప్రతిష్ఠ చేసిన అమ్మవారిని ఈ స్వామివారు నారాయణ గారు అప్పటి నుంచి సేవించుకుంటున్నారు. దసరా రోజు చాలా బాగుంటుంది. 600-700 మంది వరకు వస్తారు. భోజనాలు అవి ఏర్పాట్లు ఉంటాయి. ఇదంతా గుడి చుట్టూన. ఈ రైట్ సైడ్ కనిపించేదంతా గోశాల. ఎక్కడెక్కడి నుంచో వస్తారు స్వామివారు. దునిలో కూర్చున్నప్పుడు ఎవరికి అవసరమైన వ్యాపారానికి, హెల్త్కి, ఇంకా ఎవరికి సమస్యలు వాళ్ళు అసలు ఆయన దగ్గరికి వచ్చేసి మాట్లాడతారు. ఆయన నమ్ముకొని వెళ్తే. ఇదిగోండి రెడ్ బట్టలు కట్టుకున్నారు కదా, నారాయణ స్వామి గారు, నారాయణ దాసు గారు. వెంకయ్య స్వామికి చాలా ఇష్టమైన శిష్యుడు నారాయణ దాసు గారు. నెల్లూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో తుమ్మల తల్పూరు గ్రామంలో ఉంటుంది. పొదలకూరు నుండి వెళ్ళొచ్చు ఇక్కడ ఆశ్రమానికి. చాలా బాగుంటుంది. స్వామివారు ఏదైనా మనతోటి నమ్ముకున్న వాళ్ళకి నమ్మిన విధంగా చెప్తారు. ఈ వారంలో కూడా ఎవరో ఒక అమ్మాయి పెళ్ళి గురించి వస్తే ఒక మాట అన్నారంట అంతమందిలో అంటే ఆ అమ్మాయి చాలా దుఃఖపడాక సరే పో చాలే, ఒక 1 వీక్లో అవుతుందిలే అని అన్నారంట. కరెక్ట్గా 10 డేస్లో మ్యాచ్ కుదిరింది.